చల్లచల్లగా బీరు తాగటం హాట్ ట్రెండ్గా మారింది. సాధారణంగా వేసవికాలంలో లిక్కర్ సేవించడం సహజం. చిల్ బీర్ తాగుతూ దొరికిందల్లా తినేస్తామంటే కుదరదంటున్నారు. వేసవిలో చల్లని బీర్ తాగాలనే కోరిక ప్రజలలో పెరుగుతుంది. అయితే బీర్ తాగే సమయంలో కొన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి పొరపాటున కూడా బీరుతో వీటిని తినకండి. వేసవిలో కోల్డ్ బీరుకు డిమాండ్ పెరుగుతుంది. బీర్ను ఎక్కువగా తాగడానికి ఇష్టపడే వారికి ఈ మండే వేడిలో బీర్ను మించిన ఆప్షన్ మరొకట్లేదు. నేటి యంగ్ జనరేషన్ వీకెండ్ పార్టీల్లో ఎంతో ఆనందంగా బీర్ తాగుతున్నారు. కానీ ఈ సమాచారం మీకోసం. అది బీర్ అయినా లేదా మరేదైనా ఆల్కహాల్ అయినా ఆరోగ్యానికి హానికరమని మీరు ముందుగా తెలుసుకోవాలి. అయితే తాగే వ్యక్తుల మానసిక ప్రశాంతత రావాలంటే చల్లని బీర్ తాగితేనే మనసు శాంతినిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని మీలో చాలా మందికి తెలుసు. అయినా తాగేస్తుంటాం. పండ్లలో టానిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటున కూడా బీర్తో తినకండి, లేకుంటే కడుపులో రాళ్లు రావచ్చు. ఆల్కహాల్తో మాత్రమే కాకుండా ఏ రకమైన అధిక ప్రోటీన్ ఫుడ్తోనైనా బీర్కు దూరంగా ఉండాలి, లేకుంటే అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. బేకన్లో నైట్రోజమైన్లు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు ఆల్కహాల్లో దాని పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. బీర్, బేకన్ కలయిక గొంతు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి కారణమవుతుంది. క్యాన్సర్ అనే పదం వినగానే మరణం గుర్తుకు వస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే మనిషి జీవితం సగమైపోతుంది. చాలా అరుదుగా మాత్రమే వ్యాధి నుండి కోలుకుంటారు. ఈ క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. నేటి జీవనశైలిలో ప్రజలు నాణ్యమైన ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. చాలా మంది ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్కు అలవాటు పడి మద్యం సేవించే వారి సంఖ్య, పొగ తాగే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. క్యాన్సర్లో చాలా రకాలున్నాయి. పెద్దపేగు క్యాన్సర్ చాలా ముఖ్యమైన క్యాన్సర్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్యాన్సర్ మరణాలకు పెద్దపేగు క్యాన్సర్ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 1.9 మిలియన్లకు పైగా కేసులు మరియు 9,30,000 కంటే ఎక్కువ మరణాలు కొలిరెక్టల్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్ కారణంగా సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొలిరెక్టల్ క్యాన్సర్ రాకకు నిర్దిష్ట కారణం తెలియనప్పటికీ ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు జాబితా చేయబడ్డాయి. పెద్దపేగు క్యాన్సర్ను నివారించడానికి కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టండి. ఇది వ్యాధి అభివృద్ధి ప్రమాదాన్ని నిరోధించవచ్చు. జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్లో ఇటీవలి ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఆరోగ్యంలో పెద్దపేగు క్యాన్సర్లో ఆహారం 2 ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అమెరికన్ బయోబ్యాంక్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 139 రకాల ఆహారాలు, పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అవి మన వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతాయో పరిశీలించింది. ఈ అధ్యయనంలో దాదాపు 1,18,210 మంది పాల్గొన్నారు. ఇందులో మొత్తం 1,466 పెద్దపేగు క్యాన్సర్ కేసులు గుర్తించబడ్డాయి. అధ్యయనాలు కొన్ని ఆహారాలు అవి కలిగించే వ్యాధుల ప్రమాదాన్ని చూపించాయి. ఆల్కహాల్ తాగి ఆపై వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కొలిరెక్టల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఒక వ్యక్తి ఆహార ఎంపికలు కొలిరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని లేదా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.